నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం చర్చించబోయే అంశం మన దైనందిన జీవితంలో మనం రోజూ గమనించే ఒక అత్యంత ఆసక్తికరమైన విషయానికి సంబంధించినది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అవును, మన ముందున్న ఈ మూలాధార గ్రంథాలు, క్లినికల్ నోట్స్ ఇవన్నీ పరిశీలిస్తే ఒక అద్భుతమైన పాయింట్ పదే పదే కనిపిస్తోంది. అదే మొడాలిటీస్ యొక్క ప్రాముఖ్యత. ఖచ్చితంగా మోడాలిటీస్. దీన్ని మనం కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ఇప్పుడేంటంటే ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకే వానలో తడుస్తారు అనుకుందాం. తడుస్తారు. మరుసటి రోజు ఉదయానికి ఒకరు జలుబు జ్వరంతో మంచం పడితే మరొకరు చాలా ఉల్లాసంగా ఎప్పటిలాగే తమ పనులు చేసుకుంటారు. ఇద్దరికీ ఎదురైన పరిస్థితి ఒకటే కదా. వాతావరణం ఒకటే, కాని వారి శరీరాలు ప్రతిస్పందించిన తీరు వేరు. ఒక వ్యక్తి ఒక వ్యాధి పట్ల లేదా తన చుట్టూ ఉన్న బాహ్య పరిస్థితుల పట్ల ఎలా ప్రతిస్పందిస్తాడు అనేదే ఈ మొడాలిటీస్ మనకు తెలియజేస్తాయి. అవును. ఈరోజు మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ మొడాలిటీస్ వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి, అవి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా వెల్లడిస్తాయి అనేది లోతుగా అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఈ మూలాధారాలను మనం లోతుగా చదివితే మనకు స్పష్టమయ్యే మొదటి విషయం ఒకటి ఉంది. హోమియోపతి అనేది కేవలం వ్యాధుల పేర్లకు మందులిచ్చే వైద్య విధానం కాదు. అంటే బ్లైండ్గా మందులివ్వడం కాదు. తలనొప్పి, జ్వరం, మధుమేహం లాంటి పేర్లు రాసుకుని వాటికి గుడ్డిగా మందులిచ్చే పద్ధతి ఇందులో అస్సలుండదు. ఇది ఒక అద్భుతమైన, చాలా సూక్ష్మమైన శాస్త్రం. అవునవును. ఒక రోగిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, వారి శరీర తత్వాన్ని గ్రహించడానికి ఈ గ్రంథాలు మనకు ఒక దారి చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొడాలిటీస్ అనేవి రోగి యొక్క అంతర్గత స్వభావాన్ని చూపిస్తాయి. అంటే వాళ్ల ప్రాణశక్తి ఎలా స్పందిస్తుందో చెబుతాయి. అదే, మనలోని ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ వివిధ పరిస్థితులకు ఎలా స్పందిస్తుందో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. వ్యాధికి కాకుండా ఆ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తికి చికిత్స చేయాలి కదా. అవును, అదే కదా హోమియోపతి మూలసూత్రం. ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టడానికి ఈ మొడాలిటీస్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం గత సెషన్లో మాట్లాడుకున్నది ఒకసారి గుర్తు చేసుకుంటే మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చాలా విపులంగా చర్చించుకున్నాం కదా. అవును, లక్షణాల సముదాయం. వ్యాధిని విడివిడి భాగాలుగా కాకుండా ఒక పూర్తి చిత్రంగా చూడాలని అప్పుడు తెలుసుకున్నాం. మరి మన ముందున్న ఈ కొత్త నోట్స్ ప్రకారం చూస్తే ఆ టోటాలిటీ నుండి మనం ఈ మొడాలిటీస్కి ఎలా కనెక్ట్ అవుతాం? మంచి ప్రశ్న. ఈ రెండింటి మధ్య ఉన్న వంతనేమిటంటే దీన్ని మనం ఒక ఆర్ట్ గ్యాలరీలోని పెయింటింగ్తో పోల్చి చూద్దాం. పెయింటింగ్. టోటాలిటీ అనేది ఒక పెద్ద కాన్వాస్ మీద గీసిన ఒక పూర్తి చిత్రం లాంటిది. అది మనకు వ్యాధి యొక్క విస్తృతమైన రూపాన్ని ఇస్తుంది. ఆ చిత్రంలో ఎన్నో రంగులుంటాయి, పర్వతాలు, చెట్లు అన్నీ ఉంటాయి. అవును, ఒక ఓవరాల్ పిక్చర్ వస్తుంది. కరెక్ట్. కానీ ఆ చిత్రములో ఉన్న ఒక మనిషి యొక్క ముఖాన్ని స్పష్టంగా చూపే సన్నని గీతలుంటాయి కదా, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఒక పెద్ద చిత్రంలో ఆ చిన్న గీత ఎంత ముఖ్యమో హోమియోపతిలో సరైన మందును ఎంపిక చేయడంలో ఈ మొడాలిటీస్ కూడా అంతే ముఖ్యం. అవి లేకపోతే ఆ చిత్రం అసంపూర్ణమే. నేను మన డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు రచించిన ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ గురించి మన నోట్స్లో చాలా వివరంగా రాసుంది కదా. అవును, ఆర్గనన్ ఫౌండేషన్ గురించి. ముఖ్యంగా అందులోని ఎఫోరిజం 3 మరియు ఎఫోరిజం 5లలో ఈ మొడాలిటీస్ వెనుకున్న మూలతత్వాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఎఫోరిజం 3 ప్రకారం ఒక వైద్యుడి ఏకైక లక్ష్యం రోగిని ఆరోగ్యవంతుడిగా చేయడం. అవును. దీనికోసం వ్యాధిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పారు. ఆ వ్యాధిని అర్థం చేసుకోవడమంటే కేవలం రక్త పరీక్షల రిపోర్ట్లు చూడడం కాదని ఈ సోర్సెస్ చెప్తున్నాయి కదా. కరెక్ట్. ఎఫోరిజం 3 అనేది హోమియోపతి వైద్యుడికి ఒక రాజమార్గం లాంటిది. రోగిని నిజంగా ఆరోగ్యవంతుడిగా చెయ్యాలంటే కేవలం ఆ రోగ లక్షణాలను పైపైన చూస్తే సరిపోదు. అసలు రోగమేమిటి, అది శరీరంలో ఏ స్థాయిలో మొదలైంది అని గ్రహించాలి. ఇక ఎఫోరిజం 5 విషయానికి వస్తే అది మనకు మరింత లోతైన దృక్కోణాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన వ్యాధులలో, అంటే అక్యూట్ అండ్ క్రానిక్ డిజీజెస్లో వ్యాధికి దారితీసిన కారణాలను ఎలా చూడాలి అని చెబుతుంది. అంటే ఆ ఎక్సైటింగ్ కాజ్ మరియు ఫండమెంటల్ కాజ్ అవేనా? అవే.
వాటిని ఎలా పరిగణనలోకి తీసుకోవాలో అందులో చాలా శాస్త్రీయంగా వివరించారు హానిమాన్ గారు. ఒక మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు కేవలం అతని శరీరాన్ని మాత్రమే కాదు, అతని మనస్సును కూడా చూడాలి అని చెప్పారు. అదే మన నోట్స్లో కూడా హైలైట్ చేసి ఉంది. అఫోరిజం 5లో కేవలం శారీరక లక్షణాలనే కాకుండా రోగి యొక్క నైతిక, మేధోపరమైన, శారీరక లక్షణాలను మరియు వారి జీవన శైలిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని ఉంది. అవును. ఒక వ్యాధిని అంచనా వేయడంలో ఇవన్నీ ఎలా పాత్ర పోషిస్తాయి? దీనికి సంబంధించి ఏదైనా వాస్తవ ఉదాహరణను మనం పరిశీలిద్దామా? తప్పకుండా పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి తన వృత్తిలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు అనుకుందాం. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీస్ టార్గెట్స్. ఫ్యామిలీ బాధ్యతలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అవును, వాటన్నింటితో సతమతమవుతున్నాడు. ఈ విపరీతమైన ఒత్తిడి వల్ల అతనికి తరచూ కడుపులో మంట, తీవ్రమైన అసిడిటీ వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు. ఇక్కడ మనం కేవలం కడుపు మంట లేదా అసిడిటీ అనే శారీరక లక్షణాన్ని మాత్రమే రాసుకుని దానికి ఒక యాంటాసిడ్ లాంటి మందు ఇస్తే ఏమవుతుంది? అది టెంపరరీ కదా, తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. ఖచ్చితంగా. రేపు మళ్లీ ఆఫీస్కి వెళ్లి అదే ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు ఆ మంట మళ్లీ వస్తుంది. అఫోరిజం 5 మనకు చెబుతున్నదేమిటంటే, మనం ఆ వ్యక్తి యొక్క మేధోపరమైన ఒత్తిడిని, అతని జీవనశైలిని గమనించాలి. అంటే ఆ కడుపు మంట అనేది ఒక రియాక్షన్ మాత్రమే? అవును, ఆ ఒత్తిడికి ఒక ప్రతిచర్య మాత్రమే. మన శరీరంలో ఏర్పడిన ఆ మూల అంతరాయం ఇటువంటి ప్రతిచర్యల ద్వారానే బయటపడుతుంది. కాబట్టి ఆ ప్రతిచర్యలను పట్టుకుని ఆ వ్యక్తిగత స్వభావానికి వైద్యం చెయ్యాలి. అద్భుతం. ఈ విశ్లేషణ ద్వారా మనకు ఈ మొడాలిటీస్కున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మన సోర్సెస్లో పదే పదే ఈ మొడాలిటీస్ అనే పదాన్ని వాడుతున్నారు కదా, దాన్ని ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా చాలా సరళమైన భాషలో ఎలా చెప్పవచ్చు? అసలు మొడాలిటీస్ అంటే ఏమిటి? చాలా సరళంగా చెప్పాలంటే, మొడాలిటీస్ అనగా వ్యాధి లక్షణాలను ప్రభావితం చేసే పరిస్థితులు. ఓకే. ఒక నిర్దిష్ట పరిస్థితిలో మన బాధ లేదా లక్షణం ఉధృతమవడం అంటే ఎక్కువవడం, లేదా ఉపశమనం పొందడం అంటే తగ్గడం. దీన్నే ఒక మోడ్ అంటాము. అంటే ఒక లక్షణం ఏ తీరుగా బయటపడుతుంది, ఏ పరిస్థితుల్లో మారుతుంది అని చెప్పేదే మొడాలిటీ అన్నమాట. అంతే. హోమియోపతి మహర్షులలో ఒకరైన జేటీ కెంట్ గారు ఒక లోతైన మాట చెప్పారు. ఒక లక్షణం అనేది కేవలం ఒక అనుభూతి లేదా పరిస్థితి, కాని మొడాలిటీ అనేది దానికి జరిగే మార్పు. అంటే మోడిఫికేషన్. అవును. శరీరంలో లోపలెక్కడో ఒక మూల అంతరాయం ఏర్పడినప్పుడు అది ఆ బాహ్య పరిస్థితుల పట్ల ఎలా ప్రతిస్పందిస్తుందో తెలిపే బాహ్య సూచికలే ఈ మొడాలిటీస్. చాలాసార్లు మనం చూసే సాధారణ లక్షణాలు కూడా ఈ మొడాలిటీస్ వల్లనే ప్రత్యేకంగా మారుతాయి కదా? ఖచ్చితంగా. అవి అసాధారణమైన లక్షణాలుగా మారుతాయి. అంటే లక్షణాల తీవ్రతను పెంచే లేదా తగ్గించే ఒక స్విచ్ లాంటిదన్నమాట. మన సోర్సెస్లో దీనికి సంబంధించి వాతావరణాన్ని ఒక పెద్ద ఉదాహరణగా ఇచ్చారు. మొడాలిటీస్లో ప్రధానంగా 2 రకాలను ప్రస్తావించారు కదా? అవును, బెటర్ ఫ్రమ్ మరియు వర్స్ ఫ్రమ్. మొదటిది ఉపశమనం లేదా బెటర్ ఫ్రమ్, అంటే ఏ పరిస్థితులలో రోగికి బాధ తగ్గుతుంది అనేది. రెండవది ఉధృతం, వర్స్ ఫ్రమ్, అంటే ఏ పరిస్థితులలో రోగి బాధ పెరుగుతుంది అనేది. కరెక్ట్. ఈ వాతావరణం అనేది మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తుందో మనం నోట్స్లోని ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును, వాతావరణం అనేది మనుషుల మధ్య ఉన్న విలక్షణతను పట్టిచూపే ఒక అద్భుతమైన కొలబద్ద. ఉదాహరణకు, మన మెటీరియా మెలికాలో నక్స్వామిక లేదా ఆర్సెనికం ఆల్బమ్ తత్వమున్న వ్యక్తులను చూస్తే వాళ్లకు చల్లని గాలి అస్సలు పడదు. అంటే వాళ్లను చిల్లీ పేషెంట్స్ అనొచ్చు? అవును, చాలా చిల్లీ పేషెంట్స్. బయట వాతావరణం కొద్దిగా చల్లబడినా లేదా ఏసీ గదిలో కూర్చున్నా వారి బాధలు విపరీతంగా పెరిగిపోతాయి. వాళ్ళు ఎప్పుడూ వెచ్చగా ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా. వెచ్చని గదిలో మందపాటి దుప్పట్లు కప్పుకుని ఉండాలని కోరుకుంటారు. అదే పల్సటిల్లా లేదా బ్రయోనియా లాంటి వ్యక్తులను తీసుకుంటే పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వాళ్లను మనం హాట్ పేషెంట్స్ అనొచ్చు. ఓహో, అంటే వాళ్లకి వేడి పడదా? అస్సలు పడదు. గాలి ఆడని గదిలో లేదా వెచ్చని గదిలో ఉంటే ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఊపిరి ఆడనట్లుగా అనిపించి బాధలు పెరుగుతాయి. మరి వాళ్లకు ఉపశమనం ఎలా కలుగుతుంది? కీలు తెరిచిపెట్టుకుంటే వారికి చాలా హాయిగా ఉంటుంది. చూడండి, వాతావరణం అనేది అందరికీ ఒకటే అయినా ఒక్కొక్కరి శరీరంలోని ప్రాణశక్తి దానికి స్పందించే తీరు ఎంత భిన్నంగా ఉందో. నిజంగానే చాలా భిన్నంగా ఉంది. వాతావరణం ప్రభావం గురించి స్పష్టంగా అర్థమైంది. కానీ
ఆసక్తికరంగా మన నోట్స్లో సమయం కూడా ఒక మనిషిని ప్రభావితం చేస్తుందని, దాన్ని టైం మొడాలిటీ అంటారని రాసుంది. అంటే కొందరికి రాత్రిపూట మాత్రమే జబ్బు ఎందుకు ఉధృతమవుతోంది, లేదా ఖచ్చితంగా ఒక నిర్దిష్ట సమయంలోనే బాధ ఎందుకు మొదలవుతుంది, ఈ తేడాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? సమయం అనేది హోమియోపతిలో అత్యంత ముఖ్యమైన మొడాలిటీలలో ఒకటి. మన శరీరం ఒక జీవ గడియారం లాంటిది కదా. ఒక్కొక్క మందుతత్వం ఉన్నవారికి ఒక్కొక్క నిర్దిష్ట సమయంలో బాధలు తీవ్రమవుతాయి. బయోలాజికల్ క్లాక్ లాగా. అవును. ఉదాహరణకు లైకోపోడియం తత్వం ఉన్నవారిని గమనిస్తే వారికి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాధలు ఉధృతమవుతాయి. ఖచ్చితంగా ఆ సమయంలోనేనా? అవును. ఉదయమంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తారు, కాని సరిగ్గా సాయంత్రం 4 కాగానే వారిలో ఒక రకమైన నీరసం వస్తుంది. కడుపు ఉబ్బరం రావడం, ఇతర అస్వస్థతలు మొదలవుతాయి. 8 దాటాక మళ్లీ నెమ్మదిగా సర్దుకుంటారు. వావ్, ఇది చాలా స్పెసిఫిక్గా ఉందే. అలాగే ఆర్సెనికం ఆల్బమ్ రోగి గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా. వీరికి అర్ధరాత్రి సమయంలో బాధలు ఎక్కువ. అంటే ఖచ్చితంగా 12 నుండి 2 గంటల మధ్యలోనా? అవును. ఆ సమయంలోనే ఆందోళన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి తీవ్రస్థాయికి చేరుకుంటాయి. ఆ సమయంలో వారు ప్రాణభయంతో నిద్రలేచి కూర్చుంటారు, కొద్దిగా వేడినీళ్లు తాగుతూ ఉంటారు. ఇదంతా వారి ప్రాణశక్తి ఆ సమయంలో చూపిస్తున్న ప్రతిచర్య. అమేజింగ్! మనకొచ్చే రోగాలకు గడియారం టైంతో ఇంత సంబంధం ఉందన్నమాట. ఇక మన సోర్సెస్లో భంగిమ లేదా స్థానం ఆధారంగా ఉండే మొడాలిటీస్ గురించి, అలాగే కదలిక గురించి కూడా ప్రస్తావించారు కదా. అవును. మోషన్ అంటే పడుకుంటే నొప్పి తగ్గడం లేదా కదిలితే నొప్పి పెరగడం లాంటివి. ఈ కదలికల ఆధారంగా మందులను ఎలా వేరుచేస్తారో వివరిస్తారా? తప్పకుండా. కదలికల విషయానికి వస్తే బ్రయోనియా మరియు రస్టాక్స్ అనే 2 మందులు మనకు ఖచ్చితమైన ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇది ఒకదానికొకటి పూర్తి విరుద్ధం. ఎలా? బ్రయోనియా రోగికి కదలిక అస్సలు పడదు. వారు జ్వరంతో లేదా నొప్పులతో ఉన్నప్పుడు ఏమాత్రం కదలినా వారి బాధ విపరీతంగా ఉధృతమవుతుంది. కనీసం కన్ను కదిలించినా వారికి నొప్పొస్తుంది. అంటే వాళ్ళు కదలకుండా ఉండాలన్నమాట. అవును. అందుకే వారు చీకటి గదిలో ఎవరూ పలకరించకుండా పూర్తి విశ్రాంతి కోరుకుంటారు. అబ్సల్యూట్ రెస్ట్ కావాలి వాళ్ళకి. దానికి పూర్తి భిన్నంగా రస్టాక్స్ రోగి ఉంటారు. వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక పాత ఇనుపగేటుకు తుప్పు పట్టినప్పుడు దాన్ని తీయడానికి మొదట ఎంత కష్టంగా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కరెక్ట్. ఆ తుప్పుబట్టిన ఫీలింగ్. వాళ్లు చాలాసేపు కూర్చొని లేచి మొదటి అడుగు వేసినప్పుడు ఆ కీళ్ల నొప్పులు భరించలేనంతగా ఉంటాయి. ఫస్ట్ మోషన్లో చాలా బాధపడతారు. కాని నడక మొదలుపెట్టాక స్థాయి అంటే కంటిన్యూయస్ మోషన్తో బెటర్ అవుతారు. ఇద్దరికీ కీళ్ల నొప్పులే ఉండొచ్చు, కాని వారి రియాక్షన్ ప్యాటర్న్ వేరు. ఒకరికి విశ్రాంతి కావాలి, మరొకరికి కదలిక కావాలి. ఈ సోర్సెస్ విశ్లేషిస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. ఒక లక్షణాన్ని సాధారణం నుండి అసాధారణంగా మార్చే శక్తి ఈ మొడాలిటీస్కే ఉంది. 100% మామూలుగా తలనొప్పి రావడం అనేది అందరికీ జరిగే సాధారణమైన విషయం. కాని సూర్యోదయంతో మొదలై మధ్యాహ్నం ఎండ పెరిగే కొద్దీ తలనొప్పి పెరిగి మళ్లీ సూర్యాస్తమయానికి తగ్గిపోవడం అనేది ఒక అసాధారణమైన విషయం. అవును. చాలా విలక్షణమైన లక్షణమిది. ఇలాంటి అసాధారణ లక్షణాలే ఒక వైద్యుడిని ఖచ్చితమైన మందువైపు నడిపిస్తాయా? మీరు చాలా కీలకమైన పాయింట్ పట్టుకున్నారు. డాక్టర్ బోనింగ్హాసెన్ మరియు డాక్టర్ బోగర్ లాంటివారు ఈ మొడాలిటీస్కు ఎందుకంత స్థానమిచ్చారో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది. వారు కేవలం లక్షణాల జాబితాను తయారు చేయలేదు, వాటి మొడాలిటీస్ను అధ్యయనం చేశారు. అంటే ప్రతిచర్య విధానాన్ని ప్రతిబింబిస్తాయి. అంతే. వ్యాధి పేరు ఒకటే అయినా దాన్ని భరించే విధానం వేరు. ఒక వ్యాధి పేరు మీద పదుల సంఖ్యలో మందులుండవచ్చు, కాని రోగి చూపే ఈ ప్రతిచర్యల ఆధారంగానే అసలైన చికిత్స జరుగుతుంది. అంటే ఇండివిజువలైజేషన్, ఈ వ్యక్తిగతీకరణలో మొడాలిటీస్ పాత్ర చాలా కీలకమన్నమాట. సారూప్య లక్షణాలు ఉన్న వివిధ మందుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఇవి ఎలా సహాయపడతాయో నాకు మన నోట్స్లో చూసిన ఒక అద్భుతమైన ఉదాహరణ గుర్తొస్తోంది. ఆ కడుపునొప్పి ఉదాహరణే కదా? అవును. 2 వ్యక్తులు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఇద్దరి రోగనిర్ధారణ కడుపునొప్పే. కాని అందులో ఒక రోగి విపరీతమైన నొప్పితో కడుపును గట్టిగా పట్టుకుని 2 కాళ్లు ముడుచుకుని ముందుకు వంగితే ఉపశమనంగా ఉంది అని చెబుతాడు. హార్డ్ ప్రెషర్ లేదా బెండింగ్ ఫార్వర్డ్ వల్ల తగ్గుతుంది. అవును. కాని మరొక రోగికి
ముందుకు వంగితే బాధ పెరుగుతోంది. అతనికి వెనక్కి వంగితే అంటే స్ట్రెచ్ చేస్తే మాత్రమే నొప్పి తగ్గుతుంది. మన డాక్యుమెంట్స్ ప్రకారం ముందుకు వంగితే నొప్పి తగ్గే వ్యక్తికి కొలోసింత్ అనే మందు, వెనక్కి వంగితే తగ్గే వ్యక్తికి డయోస్కోరియా అనే మందు ఇవ్వాలి. అవును కదా. వ్యాధి ఒకటైనా మందులు మారిపోయాయి కదా. ఈ తేడాని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కొలోసింత్ మరియు డయోస్కోరియా ఉదాహరణ అనేది హోమియోపతిలో వ్యక్తిగతీకరణకు ఒక క్లాసిక్ రిఫరెన్స్. ఇక్కడే మనం వ్యాధికి వైద్యం చేయడం లేదు, రోగికి వైద్యం చేస్తున్నాం అనేది నిజమవుతోంది. ఖచ్చితంగా. మొదటి వ్యక్తిలో కండరాలు కుచించుకోవడం ద్వారా నొప్పి వస్తోంది. కాబట్టి ముందుకు వంగితే ఆ కండరాలకు మద్దతు దొరికి ఉపశమనం కలుగుతోంది. రెండో వ్యక్తిలో నాడీ సంబంధిత లాగుట వల్ల నొప్పి వస్తోంది. అంటే న్యూరాలజిక్ స్ట్రెచ్ అన్నమాట. అవును. కాబట్టి వెనక్కి వంగి నరాలను సాగదీస్తే ఉపశమనం కలుగుతోంది. వ్యాధి యొక్క మూల అంతరాయం ఒకరిలో కొలోసింత్ రూపంలో, మరొకరిలో డయోస్కోరియా రూపంలో వ్యక్తమవుతోంది. ఆ మొడాలిటీని పట్టుకోవడం ద్వారా మనం అసలైన కారకుడిని పట్టుకున్నట్లవుతుంది. ఇది వింటుంటే క్లినిక్లో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు ఈ నాలెడ్జ్ ఎంతగా అవసరమో అనిపిస్తోంది. ప్రతిరోజు ఎంతోమంది రోగులు ఒకే రకమైన ఫిర్యాదులతో వస్తుంటారు కదా. అవును. క్లినికల్ ప్రాముఖ్యత అనేది దీనికి చాలా ఉంది. ఉదాహరణకు మన క్లినికల్ నోట్స్ ప్రకారం 2 రోగులు మోకాలి నొప్పులతో ఒక వైద్యుడి దగ్గరకొచ్చారనుకుందాం. ఇద్దరికీ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎక్స్రేలో తేలింది. అరుగుదల ఒకేలా ఉంది. వారిద్దరినీ ఒక వైద్యుడిగా ఎలా వేరుచేసి చూడాలి? పాథాలజీ పరంగా ఇద్దరికీ కీళ్లరుగుదల ఉన్నమాట వాస్తవమే. ఎక్స్రేలో ఇద్దరి సమస్య ఒకేలా ఉంటుంది. కానీ మొదటి రోగి ఏమంటాడంటే, డాక్టర్ గారు, నాకీ కీళ్ల నొప్పులు చలికాలంలో వర్షం పడినప్పుడు చాలా ఎక్కువవుతాయి. కొంచెం వేడినీటి కాపడం పెట్టుకుంటే హాయిగా ఉంటుంది అంటాడు. హార్ట్ అప్లికేషన్ కావాలి అతనికి. అవును. రెండవ రోగి వచ్చి, నాకు ఎండాకాలంలో నొప్పులు పెరుగుతాయి, వేడినీళ్లు భరించనేను, నా కీళ్లకు కొంచెం చల్లని గాలి తగిలిన ఐస్ ప్యాక్ పెట్టుకున్నా నొప్పులు తగ్గుతాయని చెబుతారు. అంటే కోల్డ్ అప్లికేషన్. కరెక్ట్. ఇక్కడ ఎక్స్రేలో కనిపించే పాథాలజీ ఒకటే, కానీ ఆ ఇద్దరు రోగులు వేరు, వారి ప్రాణశక్తి స్పందించే తీరు వేరు. కాబట్టి ఆ ఉష్ణం మొడాలిటీ ఆధారంగానే మందులు పూర్తిగా మారిపోతాయి. వావ్! ఈ పాయింట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటే మన శరీరంలోని పాథాలజీ కంటే ఆ పాథాలజీ పట్ల మన శరీరం చూపే ప్రతిచర్య ముఖ్యమన్నమాట. అందుకే సరైన మందు ఎంపికలో ఈ మొడాలిటీస్ ఒక ఖచ్చితమైన పాత్ర పోషిస్తాయి. అవును. సిమిలిమం ఎంపిక అంటాం దీన్ని. మన సోర్సెస్లో మాస్టర్ ఈకే గారు తమ రచనల్లో రాసిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. మధుమేహమున్న రోగులకు సంబంధించిన ఉదాహరణ అది. దీన్ని విశ్లేషిస్తే ఈ కాన్సెప్ట్ మరింత స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును. మాస్టర్ ఈకే గారు చెప్పిన ఆ ఉదాహరణ హోమియోపథిక్ ప్రాక్టీస్కి ఒక గైడ్ లాంటిది. ఇద్దరు రోగులు మధుమేహంతో బాధపడుతున్నారు. అల్లోపతి దృక్కోణంలో ఇద్దరికీ షుగర్ వ్యాధి ఉంది కాబట్టి ఒకే రకమైన మందులిస్తారు. కానీ హోమియోపతిలో అలా జరగదు. మొదటి వ్యక్తికి చల్లని గాలి అంటే అమితమైన ఇష్టం, ఎప్పుడూ కిటికీలు తెరిచి ఉండాలి. రెండవ వ్యక్తికి చల్లగాలి అంటే భయం, ఏసీ వేసినా గజగజ వణుకుతాడు. ఎప్పుడూ వెచ్చగా ఉండాలనుకుంటాడు. అవును. మొదటి వ్యక్తికి అతని లక్షణాలను బట్టి బ్రయోనియా లేదా అయోడియం అవసరం కావచ్చు. రెండవ వ్యక్తికి నక్స్వామిక లేదా ఆర్సెనికం అవసరం కావచ్చు. అంటే మధుమేహం అనే పేరుతో సంబంధం లేకుండా వారి థర్మల్ మొడాలిటీని బట్టి మందు ఎంపిక జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. ఒక మందు యొక్క మొడాలిటీ, రోగి యొక్క మొడాలిటీ ఒకే తీరులో ఉన్నప్పుడే వ్యాధి శాశ్వతంగా దూరమవుతుంది. ప్రతి మనిషి ఎంత విభిన్నమో, వారి శరీరాలు ప్రకృతికి ఎలా ప్రతిస్పందిస్తాయో ఈ మొడాలిటీస్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఒక వ్యక్తిగా మన శరీర ప్రకృతిని మనం కూడా నిశితంగా గమనించుకోవడం ఎంత అవసరమో అర్థమవుతోంది. నిజమే. ఇది కేవలం వైద్యానికి మాత్రమే కాదు, మనని మనం అర్థం చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైన సాధనం. ఈనాటి చర్చను క్రోడీకరిస్తూ ఒక మాట చెప్పొచ్చు. మొడాలిటీస్ అనేవి కేవలం మనం చదువుకునే సమాచారం కాదు. అవి ప్రతి మనిషిలో దాగి ఉన్న ప్రత్యేకతను వెల్లడించే అద్దాలు. ముమ్మాటికి నిజం. ఇదొక తాత్వికమైన సత్యం. ఇక్కడొక లోతైన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచిస్తే మన శరీరం నిర్దిష్ట ఉష్ణోగ్రతలకు, సమయాలకు ఎందుకు అంత ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది? చాలా డీప్ థాట్ ఇది. ఒకరికి అమృతమైనది మరొకరికి విషంలా ఎందుకు మారుతుంది? బహుశా ఈ ప్రతిచర్యలన్నీ మన లోపల ఉన్న ప్రాణశక్తి
మనతో మాట్లాడుతున్న నిశ్శబ్ద భాషేమో కదా? ఈ భాషను అర్థం చేసుకోవడం ద్వారా మన లోపల ఉన్న అసమతుల్యతను పట్టుకోవచ్చు. రోజు మనం మొడాలిటీస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం ససెప్టిబిలిటీ మరియు వ్యాధి గురించి అర్థం చేసుకుంటాము. వందనాలు. నమస్కారం.